అతి పురాతనమైన ప్రాచీనమైన యోగా విద్యను ప్రపంచానికి పరిచయం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భారతీయ విద్యాభవన్లో జరిగిన యోగా డేలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సెప్టెంబర్లో యోగా దినోత్సవం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపోజల్ పెట్టినప్పుడు జూన్ 21వ తేదీన యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని గుర్తు చేశారు. దాదాపుగా 175 దేశాలలో ఆనాడు యోగా దినోత్సవాన్ని మిలియన్ల కొద్దీ ప్రజలు నిర్వహించారని తెలిపారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అన్ని దేశాలలో కూడా యోగా దినోత్సవంను జరుపుకుంటున్నామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగాకిచ్చే ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. నరేంద్ర మోడీ ఏ దేశంలో ఉన్నప్పటికీ భారత సంస్కృతి సాంప్రదాయాన్ని యోగాని వదలరని అన్నారు. మానసిక ప్రశాంతతకు మందు లేదు, శరీరానికి మెదడుకు కనెక్టివిటీ పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ రజితా వేజెంట్ల పాల్గొన్నారు. According to yoga scriptures, the practice of twist the body up at the shoulder level. Exhale, bend the knees and bring down your body to the neck muscles and bend backwards from the lumbar region. Stay in this position for 10 to 15 seconds. This prevents flat foot. Ardha Ushtrasana. Ushtra means neck muscles. Inhale and bend the trunk back. ఏదైతే భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి యోగా విద్య ఏది ఉన్నదో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. ఏదైతే 2014లో ఆయన బాధ్యత స్వీకరించాక 2014 సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్ లో సెప్టెంబర్ నెలలో యోగా దినోత్సవాన్ని గురించి ఆయన ప్రపోజల్ చేసినప్పుడు ప్రతిపాదించినప్పుడు జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రకటించడమే కాకుండా దాదాపు ఆ సంవత్సరం 177 దేశాల్లో, ప్రపంచంలో 177 దేశాల్లో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది అనేటువంటి విషయం భారతదేశానికి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి విషయం. కొన్ని మిలియన్ల కొద్ది ప్రజలు ఆవేళ ప్రపంచం అంతా కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భారతదేశం యొక్క విద్య ఏదైతే ఉందో ఈ యోగా విద్య ప్రపంచానికి పరిచయం చేయబడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించబడతా ఉంది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు యోగాకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. కానీ నరేంద్ర మోడీ గారు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ ఈ దేశ సాంప్రదాయాన్ని మరొకరు యోగాని వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఏ పర్వదినాన్ని కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకే అనుగుణంగా ఆయన దినచర్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి.
మానసిక ప్రశాంతతకి మందు లేదు. అది మనసుకు సంబంధించినటువంటి విషయం. యోగా చేయడం వల్ల శరీరానికి మెదడుకి కనెక్టివిటీ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత, చక్కటి శరీర దారుఢ్యం, ఆరోగ్యం సంరక్షించబడుతుంది. చక్కగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డాక్టర్స్ వద్దకు హాస్పిటల్ చుట్టూరు తిరగాల్సినటువంటి పని ఉండదు. కానీ దీనికోసం మనం రోజు కనీసం ఉదయం అరగంట సమయం కేటాయిస్తే చాలు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకో.